పచ్చపత్రికల పైతం వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ అసత్య కథనాలు. ఏపీలో రోజుకు రోజుకు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ కు ప్రజల ఆదరణ పెరుగుతుండటంతో ఎల్లో మీడియా పచ్చపత్రికలకు పైతం ముదిరిపోయింది. ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ పచ్చపత్రికలు పచ్చ కథనాలు పచ్చిగా వండి వారిస్తున్నాయి. అయితే ఏపీలో చంద్రబాబు ఆపరేషన్ ఆకర్షణ ముగిసి ఆపరేషన్ రివర్స్ ఆకర్షణ మొదలైంది. అధికార టీడీపీ నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా ప్రతిపక్ష వైసీపీకి వలసలు పెరిగాయి. కానీ కొన్ని పచ్చపత్రికలు మాత్రం ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ తమ పైత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. ఇదిగాక పత్రిక పేరు కళింగసీమ, కానీ అన్ని చంద్రబాబు అనుకూల కథనాలను కమ్మగా వండి వారిస్తుంది. ఈ పత్రిక స్వయంగా శ్రీకాకుళం జడ్పీ చైర్మన్ తెలుగుదేశం నాయకురాలు చౌదరి ధనలక్ష్మి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తుంది. అలాగే ఆ పత్రికకు రాజేష్ చౌదరి అనే రిపోర్టర్ ఉన్నారు. తాజాగా ఆ పత్రికలో పాలకొండ ఎమ్మెల్యే కళావతి, రాజం ఎమ్మెల్యే కంబాల జోగులు టీడీపీలో చేరుతున్నట్లు వైసీపీకి షాక్. ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్ అంటూ ఓ పచ్చ కథనం పచ్చిగా రాశారు. నిజానికి ఎమ్మెల్యే కళావతి కానీ కంబాల జోగులు కానీ పార్టీ మారే అవకాశం లేదు. నిన్న మొన్న జరిగిన జగన్ రైతు దీక్షలో కూడా వీరు పాల్గొన్నారు. కేవలం చంద్రబాబు మెప్పు కోసం ఉన్న జడ్పీ చైర్మన్ పదవి ఎక్కడ ఊడిపోతుందా అనే భయంతో ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ జడ్పీ చైర్మన్ కుటుంబం అవినీతి భాగోతం గురించి శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ తెలుసు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ వనరులు ఇసుక, మట్టి, నీళ్లు ఇలా సర్వం దోచుకుంటున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. దాని నుండి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి అభూత కల్పనలు, తప్పుడు రాతలు, నిర్లక్ష్యంగా అబద్ధాలు రాస్తున్న ఈ పత్రిక యాజమాన్య కుటుంబంపై ఏ చర్య తీసుకోవాలి? లోకేష్ పై కార్టూన్ వేశాడని పొలిటికల్ పేజీ నిర్వాహకుడిని అరెస్ట్ చేయించిన టీడీపీ ప్రభుత్వం ఎల్లో మీడియా పచ్చపత్రికలు ఇలాంటి అబద్ధపు కథనాలు రాస్తే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోదు. వైసీపీపై అసత్య కథనాలు రాస్తున్న కళింగసీమ పత్రికపై ఉత్తరాంధ్ర ప్రజలు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ పచ్చపత్రిక యాజమాన్యంపై మీరు డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నారు అని, మిగతా వాళ్ళు కూడా మీలో చేస్తారా అని హింసించుకుని తప్పుడు కథనాలు రాసి మీ పరువు మీరే బజారు కీర్చుకుంటున్నారు. ఇక నుండి శ్రీకాకుళం జడ్పీ చైర్మన్ కుటుంబం అవినీతి, తప్పుడు పనులు, ఆ కళింగసీమ పత్రిక తప్పుడు బతుకు మొత్తం సోషల్ మీడియా సాక్షిగా ఎండగడతామని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. For more videos, please subscribe our channel.